తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. సీఎం స్టాలిన్తో మాజీ సీఎం పన్నీర్ సెల్వం భేటీ. యాదాద్రి జిల్లా దోతిగూడెంలో అగ్ని ప్రమాదం. ఓ ఫార్మా కంపెనీలో ఎగసి పడుతున్న మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో పేలుడు. ఇడ్లీ స్టీమర్ పేలి 3 సిబ్బందికి తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా రేగోడ్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 25 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని. ఎవరి డబ్బులతో ప్రయాణించారో ఆధారాలు చూపించారన్న మాజీ మంత్రి. కూటమి నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. బాబు సర్కార్ వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగటం లేదన్న జూపూడి. వెంకటగిరిలో ఘనంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ. ముఖ్య అతిథులుగా హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ. 10 రోజుల పాటు డీసీసీలకు అవగాహన కల్పించనున్న ఏఐసీసీ, టీపీసీసీ నేతలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఎల్లమ్మ పోచమ్మ గడుల్లో చోరీ. 2 హుండీలు, బంగారు నగలు, వెండి కిరీటాలు ఎత్తుకు వెళ్లిన దుండగు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో క్రైస్తవ ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టిన దుండగులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. అనంతపురం జిల్లా గుంతకలలో ఏపీ క్షవర వృత్తిదారుల సంఘం నిరసన. కార్పొరేట్ సెలూన్ షాపులను అనుమతించొద్దంటూ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి. ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి.